గుడ్. సో ఈరోజు రేపు వారం పిల్లరా, నేను కొన్ని ముఖ్యమైన విషయాలు ఎస్తేర్ జీవితం నుంచి చెప్పాలని ఆశపడుతున్నా. అమ్మ అర్థమవుతుందా? కొన్ని ముఖ్యమైన విషయాలు తన జీవితంలో నుంచి మన జీవితంలోకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనం నింపుకుందాం. తన జీవితం ద్వారా మనకు దేవుడు మాట్లాడబోతుండే ఈ వారం రేపు వారం కూడా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మెసేజ్ని తీసుకోవడానికి కారణం ఏమంటే పిల్లరా, మీకు నాకు బాగా తెలుసు, మనం అంత్య దినాల్లో ఉన్నాం కదమ్మా. మనం చాలా లాస్ట్ డేస్లో ఉన్నాం. ఓకే, సో పరిస్థితులు బట్టి మనకు తెలుస్తూ ఉంది, ప్రపంచపు పరిస్థితిని బట్టి తెలుస్తూ ఉంది, వాతావరణ పరిస్థితి బట్టి తెలుస్తూ ఉంది. ఓకే, ఆ తర్వాత దేవుని యొక్క వాక్య ప్రకారం కూడా మనం చూసుకున్నప్పుడు వీఆర్ లైక్ ఫినిషింగ్ టైంలో ఉన్నాం. మనం ఈ సృష్టి యొక్క అంత దినాల్లో ఉన్నాం కదా. యేసుప్రభు కూడా దీని గురించి బైబిల్లో రాయించాడు కదా. మనం చూస్తున్నాం రోజు రకరకాల అనారోగ్యాలు, కొత్త అనారోగ్యాలు. కొద్ది కాలం క్రితం మనము భయంకరమైన రోగాన్ని చూసాం, కరోనా లాంటి విషపూరితమైన రోగాలు, ఇంకా అనేక రోగాలు ఎటువంటివి వస్తాయని చెప్పి ప్రభువే తన నోటి నుంచి చెప్పాడు, ఇట్లా సమస్యలు మనం పడతామని. జస్ట్ రెఫరెన్స్ కోసం మత్తయి 24 మత్తయి 24 చదవని ఎవరైనా 11, 12 ఆ ప్రాంతంలో, ఆ వాక్యాల్లో మత్తయి సువార్త 24లో చదువుతారా? అంత్య దినాల గురించి మనం చదివిస్తున్నాం. మీకు చదువునైనా. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమం విస్తరించుట చేత. చూసారా, అక్రమం ఎండింగ్ డేస్ లో యేసుప్రభుని శిష్యులు అడుగుతున్నాయా, నీ రాకడ, రెండో రాకడకి సూచనలు ఏంటివి, ఎలా ఉంటుంది పరిస్థితి నువ్వు వచ్చే ముందు అన్నప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు. చదువునైనా. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. 6వ వాక్యం చదువునా. 6వ వాక్యం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. చూసారా, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవర పడకుండా చూచుకోను. చూసారు కదా, మనం ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా యుద్ధాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. కొన్ని సంవత్సరాల నుంచి, 2-3 సంవత్సరాల నుంచి యుక్రెయిన్ రష్యా జరుగుతుంది. దాని యొక్క పార్ట్నర్స్ అందరూ ఇద్దరు ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్, ఇరాన్, ఇవన్నీ యొక్క ప్రాంతాల్లో అంతా యుద్ధం జరుగుతుంది. మనకు చైనాకు లగాతార్ కంటిన్యూగా బార్డర్లో టెన్షన్స్ ఉన్నాయి. మరి ఆ తర్వాత రకరకాల పాకిస్తాన్తో మనకు యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి, అయితే తీవ్రంగా జరుగుతున్నాయి ఈ మధ్య. ఆ తర్వాత ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఓకే, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులును భూకంపములను కలుగును. ఓకే, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చూసారా పిల్లరా, భయంకరమైన వేదనలు రాబోతున్నాయి. అంత్య దినాల్లో ఉన్నాం, రెండవ రాకడికి దగ్గరలో ఉన్నాం. శ్రమ దినాలు మొదలు కాబోతున్నాయి. దేవుని ఉగ్రత రాబోయే దినాల్లో ఉన్నాం మనము. అంతేకాకుండా కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఇంకా కొన్ని గుర్తులు ఇస్తాడు అంత్య దినాల గురించి. 2 తిమోతి 3వ అధ్యాయం నుంచి ఎవరైనా చదవండి. అంత్య దినాల్లో ఎలా ఉంటాయి పరిస్థితులు, దేశం గురించి, ప్రకృతి గురించి అక్కడ రాయబడింది. మనుషుల స్వభావం గురించి 2 తిమోతి 3వ అధ్యాయంలో రాయబడింది. చదువునేనా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని, అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చూసారా, అంత్య దినాల్లో ఈ సైన్స్ అన్ని ఉంటాయి. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు. చూసారా, ఎక్కడ పోయినా కూడా పిల్లలు ఏముంది ఇప్పుడు, ఎక్కడ పోయినా స్వార్థం. ఇప్పుడు ఏం లేవు, రిలేషన్స్ అన్నీ అయిపోయినాయి. తల్లి, తండ్రి, చెల్లి ఏముండవు. ఏమంటా, నేను తినాలా, నేను బాగుంటే చాలు. ఈవెన్ భార్య ఎవరి దగ్గర ఒక ఇంట్లో పోతే చెప్పాడు, అతను ఇంటికి ఏం తేడంట భర్త, ఇంట్లో ఏం ఈడు, కానీ ఆయన మాత్రం అన్నీ తింటా ఉంటాడంట. పిల్లరా, బయట అన్నీ తినోసి వస్తాడంట రాత్రి. పిల్లలకి ఏం తేలేదంటే నా దగ్గర డబ్బులు లేవంటాడంట. ఓసారి బల్బు తెచ్చాడంట తను. ఇద్దరికి భార్య భర్తల మీద కొట్లాట అయితే రాయి తీసుకుని బల్బు పగలగొట్టినాడంట. ఎందుకు తెలుసా, నా బల్బు అదని. చూసారా, భర్త భార్యతో నా బల్బు అంటే ఇంకా భార్య అడిగిపోతుంది పాపం. పిల్లలు వెళ్ళిపోతే పిల్లకి అన్నం పెట్టంటాడు ఆయన, అన్నం పెట్టాడంట. ఆ బంధువులు ఉంటారే వాళ్ళు ఇల్లు అన్నం పెడతారంట. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాకు తెలిసిన ఫ్యామిలీలో జరుగుతుండేది ఇది. ఓసారి గ్యాస్ సిలిండర్ కోపం వచ్చి తను డబ్బులు పెట్టి గ్యాస్ సిలిండర్ కొన్నాడంట.
భార్య భర్తల మీద కుట్లాట వస్తే గ్యాస్ సిలిండర్ బయట తీసిపోయి అది ఇప్పేశాడంట రెగ్యులేటర్, అది గ్యాస్ అంతా పోనీ అంటాడంట. ఏం మనిషి అట్లా చేసాడంటే నేను కొనిండేది గ్యాస్ సిలిండర్ అంటాడంట ఆయన భార్యతో. ఎంత భయంకరమైన ప్రజలు ఉన్నాయి. చిన్న బిడ్డలు వాళ్ళకి ఇద్దరేమో ఉన్నారు, వాళ్ళకి అన్నం పెట్టేది ఎవరు తెలుసా? వాళ్ళ అవ్వ తాత వాళ్ళు పెడతారు. ఈ మనిషి సంపాదించుకున్నంతా తాగి తిని వస్తాడు. ఎంతోమంది ఉన్నారు అట్లా పిల్లరా. సాయంత్రం ఏదైనా ఇంటి నుంచి బయటికి పోయి భార్య పిల్లలకి పెట్టరు, వాళ్ళు తినిచ్చి బిర్యానీ తాగి తిని కొంతమంది ఉన్నారు వాళ్ళు బట్టలు కుట్టించుకున్నారు, భార్యకు బట్టలు కొనిరు. మీకు విచిత్రం అనిపించచ్చు, నిజమేది జరుగుతా అంటే చెప్తున్నా, మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఏముంది అంత్య దినాల్లో గుర్తేంటి? స్వార్థ ప్రియులు, ఆ తర్వాత ధనాపేక్షలు. చూసారా, ధనం ఉంటే అమ్మను కూడా అమ్మేసేవాళ్ళు ఇప్పుడు ప్రజలు. వాళ్ళ అమ్మను కూడా కుదోబెట్టి డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. డబ్బులు అంత ప్రేమ డబ్బు అంటే. చాలా భయంకరమైన మనుషులు ఉన్నట్లురా కదా. ఎవరో చెప్పారు, మళ్ళీ నిజమే అనుకోండి నాకు. పిల్లలు ఎత్తుకొని పోయి కిడ్నీలు అమ్ముకుంటున్నారు, పిల్లలు కిడ్నీలు లెక్కేసుకుని. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాము. అంతే దినాలకి ఇవి గుర్తు, ముందు లేవు ఇవి. 20-30 ఏళ్ళ క్రితం అట్లా లేదు పిల్లల పరిస్థితి. ఆ తర్వాత చదవండి ఏముందో. బింకములాడువారు, అహంకారులు, దూషకులు. చూసారు, ఎక్కడ పోయినా దూషించి దొరుకుతుంది మీకు. ఎవరు నోరు తెలిసినా అదే. ఎప్పుడు దూషించకూడదు పిల్లరా ఇంకొకరిని, ఎప్పుడు ఏ లీడర్ని కానీ ఎవరి గురించి దూషించకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో ఈ గుణాలు ఉంటాయంట, మనలో ఉండకూడదు ఇవి. ఆ తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. చూసారు కదా, తల్లిదండ్రులు అసలు తల్లిదండ్రులు మాట్లాడేకి వేయరు కొంతమంది అయితే. నేను చెప్తున్నాను, నీ అంత దరిద్రుడు ఎవరు ఉన్నారు? మీ పేరెంట్స్ మాట్లాడేటప్పుడు నువ్వు అపోజ్ చేస్తూ ఉంటాయి. నేను చెప్తున్నా మీకు పిల్లరా, కొన్ని విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలా, మిగతా విషయాల కంటే కూడా. నేను చాలాసార్లు ఈ చర్చలో చెప్పా, మీ పేరెంట్స్ ఏదైనా మాట్లాడేటప్పుడు దయతో వినండి, పేరెంట్స్కి దగ్గర ఉండండి. ఇవి ప్రిన్సిపల్స్ పిల్లరా, ఇవి సిద్ధాంతాలు, ఇవి మారని సిద్ధాంతాలు. బైబిల్లో ఏం రాబడిందంటే తల్లిదండ్రులని ఆదరించు, గౌరవించువాడు. బైబిల్ అంటుంది భూమి మీద వర్ధిల్లుతాడు, ఆస్తి కలిగి ఉంటాడు, ఆరోగ్యం కలిగి ఉంటాడు. ఈరోజు యవ్వనస్తుల్లో యవ్వనస్తులే కాదు, చాలా వరకు అనారోగ్యాలకు కారణము మీరు ప్రార్థన చేయరని కాదు. ప్రార్థన చేస్తే అంతా బాగుంది, కానీ ముఖ్యంగా మనట్ల సంఘాల్లో మనం ప్రార్థనలో ఉంటాం, దేవునిలో ఉంటాం. పేరెంట్స్కి వచ్చేటప్పటికి మనము కేర్లెస్ చేయకూడదు పిల్లరా. ఇది నాకు తెలుసు, చాలామంది పేరెంట్స్ అంత మంచోళ్ళు ఉండరు. మీకు అనిపించచ్చు, మీకేం తెలుసు సార్ మా అమ్మ నాన్న గురించి, వాళ్ళతో ఎంత దగ్గర పోయినా కూడా. నేనేం చెప్తానంటే, వాళ్ళకి అగౌరవంగా వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళు చేసేది వాళ్ళు చేయలేండి, మీ వలన వాళ్ళకి నొప్పి తగలకూడదు. దేవుని దృష్టిలో మీరు పాపం చేయకూడదు వాళ్ళతో. చాలామంది చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు నాకు తెలుసు, వాళ్ళు ఉసుకు కన్ని పడేసినారు అంతే. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళదే జరగాలంటారు, ఉన్నారు అట్లా వాళ్ళు కూడా. కానీ నేనేం చెప్తానంటే పిల్లరా, మీరు పాపంలో పడకండి వారి విషయంలో. కొన్ని విషయాలు వాళ్ళతో దూరం ఉండాలి మనము. వాళ్ళు చెప్పినవన్నీ చేయలేము. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సబ్మిషన్ వేరు, ఒబీడియన్స్ వేరు. సబ్మిషన్లో అందరితో ఉండాలి, మనం తల్లిదండ్రులతో ఉండాలా, ఫ్రెండ్స్తో ఉండాలా, ఆఫీస్లో ఉండాలా. కానీ ఒబీడియన్స్ ఎవరికి? దేవునికి మాత్రమే. ఓకే, అంత్య దినాల్లో తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. ఆ తర్వాత కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఇవన్నీ ఉండకూడదు పిల్లలు మన దగ్గర. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చదివేది బిందు చదువుతుంది, గట్టి చదువుతుంది. ఏ చర్చలో ఉన్న ప్రతి జీవికి ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పు చింటూ? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. చింటూ సుఖం కోరుకోదు, పొద్దున్నే వస్తుంది ఇంటికి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇది మీ ప్రార్థనలో ఎప్పుడు పెట్టాల్సిందే. ఎవరికంటే ఎక్కువ అంట? దేవుని కంటే. ఏది ఎక్కువ అంట? చాలామంది ఆఫీస్ నుంచి అలసిపోయేసి ఏమనిపిస్తుంది, ఏసీ వేసుకొని కాళ్ళు తాపుకొని పండుకుందాం. ఎవడు పోతాడు చర్చికి ఎండ నుంచి వచ్చి? ఏం కోరుకుంటున్నారు? సుఖం పిల్లరా. ఎందుకు చాలామంది దేవుని సన్నిధికి రారు సండే కానీ ఫ్రైడేస్ కానీ? ఎందుకంటే వాళ్ళ శరీర సుఖం వాళ్ళకి అవసరం, వాళ్ళ తిండి అవసరం, వాళ్ళ ఫ్రెండ్స్ అవసరం, వాళ్ళ శరీరముకు ప్లెజర్ కావాలి, వాళ్ళ బాడీకి, వాళ్ళ మైండ్కి ప్లెజర్ కావాలా. కమిట్మెంట్ ఉండదు వాళ్ళ దగ్గర. అందుకే దేవుడు నమ్మడు మిమ్మల్ని. కమిట్మెంట్లో లేకుండా మీరు
దేవుని విషయాలు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి పిల్లరా. ప్రాణం పోయినా సరే నా నా సండే నా దేవునిదేనం అదే. నేను దేవుడు నాకు ఫ్రైడే ఇచ్చాడు, నాకు పోయి అక్కడ కూర్చొని తన స్వరం వినేదానికి, తన జ్ఞానాన్ని పొందుకొని పోకూడదు. చాలా ఎక్స్ట్రీమ్ ఏదన్నా అయితే మనం పోవాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు మీరు చూస్తూ అంటాడు, మీ దృష్టిలో మీ దిక్కు దేవుడు దానికి అగ్రీ చేస్తాడు. ఒకవేళ అట్లా పరిస్థితుల్లో పోవాల్సి వస్తే చర్చి వదిలేసాయి. బట్ శరీరం కోసం నువ్వు దేవుణ్ణి పక్కన పెడితే ఇది అంత్య దినాలు ఉండే దుష్ట అలవాటు ఇది. మీరు బాగా ప్రార్థన, నేను చాలా దేవుని దగ్గర గోజాడతా ఈ ప్రాబ్లం గురించి. అయ్యా, నా యొక్క సుఖం కోసం నిన్ను ఎప్పుడు కూడా నిన్ను కేర్లెస్ చేయకుండా సాయించి, దేవుని కంటే చదువు నేను దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే సుఖం కాదు నాకు. సుఖం కోసం దేవుని పక్కన పెడతాను. నువ్వు ఎప్పుడు సుఖపడవు. దేవుణ్ణి పక్కన పెట్టి భూమి మీద ఏ మంచి సుఖపడ్డు మోసం అంతే. నువ్వు చీట్ చేయబడతాను సాతాన్ ద్వారా. సుఖం ఎప్పటికీ రాదు దేవుడు లేకుండా. అందుకే ఈ కాలంలో చూడండి, దేవుడు బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోరు, మొబైల్ చెప్పండి 24 hours చూడమని చూస్తారు. ఎందుకంటే మొబైల్తో ఏమొస్తుంది, ఎవరికి ప్లెజర్ వస్తుంది శరీరానికి, మైండ్కి, సెన్సెస్కి. ప్లీజ్, దానివల్ల మీకు నష్టపోతున్నారు. రిలమ్స్లో మీరు బంధించబడి ఉన్నారు. నేను చెప్పాను కదా, కొద్ది వారాల క్రితం మనము చూసుకున్నాము స్పిరిట్, పైథాన్ స్పిరిట్ కదా, పైథాన్ స్పిరిట్, పూతోన్ దయ్యం. తెలుగులో పూతోన్ ఎందుకు పెట్టారు? పూతోన్ దయ్యం అది బంధించేస్తుంది నీకు. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఏదాన్నన్నా పోతున్నావు అనుకో, వాడు సరౌండ్ చేసి పెట్టాడు నీకు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ కోరుకోకూడదు పిల్లరా. దేవునిలో ఉండే సుఖం ఉంది. ఆయన విశ్రాంతి ఇచ్చే దేవుడు. సో ఎండింగ్ డేస్లో ఇవన్నీ ఉంటాయంట పిల్లరా. అంత్య దినాల్లో కొత్త నిబంధన గుర్తులు ఇవి, పాత నిబంధనలు గుర్తులు. సరే, యేసు ప్రభు గుర్తులు కూడా చెప్పాడు మీకు, ప్రపంచం గురించి చెప్పాడు ఆయన. సో ఇవి ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఉన్నాయా లేదా? చాలా ఉన్నాయి పిల్లరా. దేవుడు పక్కన పెట్టు, మాకు సుఖం కావాలా, ఫస్ట్ పండుకోవాలా, తినాలా. ఓకే, సో ఎనీహౌ నా పాయింట్ ఏంటంటే, ఈ దినాల్లో పిల్లరా, ఓకే, ఇంత భయంకరమైన దినాలు, భయంకరమైన రోగాలు రాబోతున్నాయి, ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తున్నారు. అయితే ఏంటి, మనం దాంట్లో పడతామా? మనం పడం పిల్లరా. ఒక బ్రహ్మాండమైన వాగ్దానము బైబిల్లో ఉంది. నేను ఎప్పుడు దాన్ని చాలాసార్లు దేవుని సన్నిధిలో చెప్తా ఉంటాను, దాన్ని క్లెయిమ్ చేస్తా ఉంటాను. నేను నా కోసం, కుటుంబం కోసం మీరు క్లెయిమ్ చేయాలా, మీకోసం, మీ పిల్లల కోసం. ఎక్కడ రాబడింది? నిర్గమకాండం 15:26 చదవండి. చాలా ఫెంటాస్టిక్ ప్రామిస్ ఇది, చాలా పవర్ఫుల్ ప్రామిస్. నీ నోట్లో ఎప్పుడు ఉండాలి ఈ వాగ్దానం నీ పెదవుల మీద ఎప్పుడు ఆడుతూ ఉండాలి పిల్లరా. ఆ అనుక్షరం ఆడుతూ ఉన్నా కూడా నువ్వు నిజంగా దీవించబడి. వినండి, సుఖాన్ని కోరుకోద్దండి, వాక్యాన్ని కోరుకోండి. 15:26 చదువు నైనా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. చూసారా పిల్లరా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఈ వాక్యం మీ నోట్లో ఎప్పుడు ఉండాలి? తండ్రి, నువ్వు చెప్పావు అన్యజనుల మీద వచ్చి ఏ రోగము నా మీద రాదని, నువ్వు స్వస్థపరిచే యెహోవా అన్నావు. నీ పెదవుల మీద ఎప్పుడు ఆడుతుండాలి ఈ వాక్యము. 15:26 అన్యులకు వచ్చే రోగం నాకు రాదన్నావు, అన్యుల జనం మీద వచ్చే రోగాలు నాకు రాదన్నావు. నువ్వు వాగ్దానం మీద నిలబడే దేవుడివే, స్వస్థపరిచే దేవుడివే. నీ వాక్యం నెరవేర్చు తండ్రి. అందుకే రేపు కరోనా కాదో, ఏ భయంగా డెడ్లీ డిసీజ్ వచ్చినా నీకు రాకూడదు, రాదు రాదు, నీకు లేదదే. నువ్వు దాన్ని వెంటాడో, వచ్చిన తర్వాత సమస్య వచ్చిన తర్వాత పరిగెత్తదండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇవి. ఈ వాక్యం మీకు చాలా చాలా ఇష్టమైన వాక్యంగా మారాలా. 15:26 దేవుడు తన వాగ్దానాలను గుర్తు చేసినప్పుడు సంతోషించే దేవుడు ఆయన. ఓకే, ఆ తర్వాత 91 చదువు. 91:9 91:9 చదవండి. తొందర చదవండి నేను. 91:9 2-3 తీసుకోండి, మైక్స్ తీసుకోండి. యెహోవా నీవే నా ఆశ్రయమని. 91 చదువు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు, నీకు అపాయమేమీ రాదు. హలో, దేవుని ఎదుట అనుక్షణం నువ్వు చెప్పాలా,
నువ్వు చెప్పావు అపాయం ఏమి రాదు నాకు, నువ్వు చెప్పావు తండ్రి అపాయం ఏమి రాదని, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని నువ్వు చెప్పావు. ఛాలెంజ్ చేయాల పిల్లరా. సాతాను ఈ లోకంలో లేని రోగాలన్నీ తెచ్చి పెడుతున్నాడు మనుషుల ద్వారానే, స్వార్థంతో రకరకాల కల్తీ తిండి తినిపించి షుగర్ కలిపి రకరకాల మీరు ఏంటనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ అంతా. శత్రువు వాళ్ళల్లో ఉండి మనుషుల్లో ఉండే పని చేస్తాడు వాడు. మనుషుల ద్వారా శపింపజేస్తాడు భూమిని, మనుషుల ద్వారా ప్రకృతిని శపింపజేస్తాడు. మీకు ఆదివారం వింటున్నారు, మనిషి శపిస్తే ఏమవుతుంది? శాపం నిలబడుతుంది పిల్లరా. దురాత్మను పూజించే వాళ్ళు అదంతా వాళ్ళు ఈ యొక్క దురాత్మను పూజించే వాళ్ళంతా వీళ్ళు ఎప్పుడు శపిస్తూ ఉంటారు, దేవుణ్ణి శపిస్తూ ఉంటారు ప్రకృతిని. ఎందుకు ఈ టెంపరేచర్ ఉంది? ఉండాలా ఈ టెంపరేచర్? ఇప్పుడు ఉండే టెంపరేచరు మనిషి శపించడం వలన, మనిషి నోటిని సాతాను వాడుకొని ఇలా చేయబడింది. మీరు ఊరికే ఉన్నారనుకో, మీరు ఊరికే బలి అయిపోతారు ఈ సమస్యలకి. మీ నోరు తెరిచి మీరు చెప్పాలా, నైనా నిన్ను నేను ఆశ్రయంగా చేసుకున్నా, ఏ అపాయము నా పిల్లలకి రాదో, ఏ అపాయము ఏ తెగులు మా గుడారాలకి రాదు. ఎందుకు యేసుప్రభు చెప్పాడు మీరు ప్రార్థన చేయండి శోధనలో పడకుండా ఉండేదానికని? ఎందుకు యేసుప్రభు చెప్పాడు ఎడతెగక ప్రార్థన చేయండి అని? దేవుడు చెప్పిన మాట ఎందుకు చెప్పాడు ఎడతెగ ప్రార్థన? ఏంటి ప్రార్థన అంటే ఇదే, నువ్వు వాక్యాన్ని దేవుని దగ్గర పంపించడమే ప్రార్థన, నువ్వు వాక్యాన్ని క్లెయిమ్ చేయడమే ప్రార్థన. సో నువ్వు సమస్యల్లో పడినప్పుడు డబ్బులన్నీ డాక్టర్కి ఎందుకు పెట్టాలా? రాబోయే సమస్య చాలా భయంకర దినాల్లో ఉన్నాం పిల్లరా. కానీ ఎవరైతే వాక్యంలో ఉంటారో, బైబిల్ ఏం చెప్తుంది? ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవు. బైబిల్ ఏం రాబడింది తెలుసా? ఎవరైతే నా వాక్యానుసారంగా చేస్తారో, అంటే చెప్తారో దాని ప్రకారం చేస్తారో, నువ్వు చెప్తే చేస్తావు. నువ్వు ఎందుకు చేయలేకపోతావు అంటే చెప్పడం లేదు వాక్యాన్ని. నువ్వు వాక్యాన్ని చెప్తే చేసేదాన్ని అవుతావు. బైబిల్లో రాయబడింది బండ మీద ఇల్లు కట్టుకున్న వారిలా ఉంటారు. ఎస్, తుఫాను వస్తుంది, గాలి వస్తుంది, కానీ ఈ ఇండ్లు ఏమవుతుందంట? పడిపోదని రాయబడింది పిల్లరా. మేము దేవుని మహిమ కొరకు చెప్తాను. నేను ప్రాక్టికలీ చూస్తుంటాను నా శరీరంలో కానీ నా పరిస్థితుల్లో కూడా. చాలాసార్లు నాకు ఫిజికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఆ వాక్యాన్ని తీసుకొని దాదాపు 10-15 సార్లు చెప్పినప్పుడు నేను ఇమీడియట్గా నా బాడీలో నేను ఎక్స్పీరియన్స్ చేసా అది చచ్చిపోవడం, ఆ రోగం. లేకుండా ఏదో ధైర్యం చెప్పాను కదా నేను మీకు. అంత శక్తి ఉంది వాక్యంలో. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మలేదనుకో నీకేం పనిచేయదు ఆ వాక్యము. అందుకని పిల్లరా, ఈ యొక్క అంత్యదినాల గురించి మీరు చూసినప్పుడు భయపడాల్సిన పని లేదు. మీరు నేను దేవుని బిడ్డలము, వాగ్దానం కలిగిన వారము, ఆయన రెక్కలతో మమ్మల్ని కప్పి ఉన్నాడు. ఎప్పుడు చెప్పాలి? నువ్వు కప్పి ఉన్నావు తండ్రి నన్ను. 21:5 చాలా బాగా రాయబడింది. కీర్తన 121:5 నేను నీకు నీడలా నీతో ఉన్నానన్నాడు దేవుడు. నీడ, పగులు మేఘస్తంభంలా, రాత్రి అగ్నిస్తంభంలా నీతో ఉన్నాను నేనని. సో ఈ మాటలు మనకు ధైర్యం ఇచ్చే మాటలే కాకుండా ఇప్పుడు తినే మాటలే ఉండాలి. మనం తినాల పిల్లరా వీటిని. అర్థమైందా? శరీరానికి ఆహారము, మన జీవితానికి వాక్యం ఆహారము. సో ఎప్పుడు చెప్తా ఉండాలి ప్లీజ్, ఓకేనా? సరే, నేను విషయం ఏమంటే నా టాపిక్ వేరే. ఓకే, ఈ దినాల్లో నువ్వు నేను సురక్షితంగా ఉండాలంటే మన జీవితము ఎలా మనం జీవించాలా? ఎస్తేర్ జీవితం నుంచి కొన్ని విషయాలు నేను చెప్తాను మీకు. ఓకే, మీరు చూస్తే యెషయా గ్రంథం నాతో పాటు ఎవరైనా తీయండి. 26:21. యెషయా గ్రంథం 26:21. యెషయా గ్రంథం 26:21. మీరు చూపిలేరా? నేను పిక్చర్స్ పంపించింది, చూపిస్తారా? ఆఫ్ ఉంది స్క్రీన్. ఓకే, చదువునేనా? నువ్వు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నువ్వు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు ఆగి ఉండుము. ఉగ్రత తీరిపోయేంత వరకు ఏడ ఉండాలంట? మీరు నేను ఎక్కడ దాగి ఉండాలా? గడి చెప్పాలా? అంతఃపురంలో దాగి ఉండాలా మీరు నేను. అది ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడిచ్చిన ఆజ్ఞ. నువ్వు సమస్యల్లో పడకూడదు, రోగంలో పడకూడదు, ఇబ్బందుల్లో పడకూడదు. ఈ లోకం మీద వచ్చే ఆ యొక్క తీర్పు నీ మీదికి రాకూడదు. తీర్పు మొదలైంది పిల్లరా ఆల్రెడీ. చివరి తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. ఓకే, సో నీ మీదికి రాకుండా ఉండాలంటే ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు ఎక్కడ దాచుకోమన్నాడు? ఆత్మీయ ఇజ్రాయేలీలైన మీరు నేను కూడా అంతఃపురంలో దాగి ఉండాలా. సో అంతఃపురము అంటేనే వెంటనే గుర్తొచ్చేది ఎవరు? ఎవరు? ఎస్తేర్ రాణి. సో ఎందుకంటే ఎస్తేర్ రాణి యాడుంది? అంతఃపురంలో ఉంది. సో మీరు నేను యాడుంటే సురక్షితంగా ఉంటామంట? అంతఃపురంలో.
ఓకే, ఎస్తేరు లైఫ్ మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్లయితే ఎస్తేరు జీవితంలో లైక్ ఈ యొక్క లైక్ 127 ఆస్థానాలకు ఆయన రాజుగా ఉండి దాదాపు 27 దేశమంతా కూడా భారతదేశం కూడా తన ఆధీనంలో ఉండింది కదమ్మా. తెలుగులో ఏం ఆ రాజు పేరేంటి? అహష్వరోష్ రాజు. ఓకేనా, తన ఆధీనంలో ఉండింది ఆ రాజు. ఓకే, ఆ రాజు సమయంలో ఎస్తేరు జీవితము ఆ రాజు సమయంలో జరిగినది. ఓకే, ఈ రాజు ఆ రాజ్యం చేసేటప్పుడు మరి గొప్ప రాజైన 127 ఆస్థానాలకు ఓకే, ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక రోజు ఉన్నట్లుండి గుబులు మారింది. గుబులు మారింది ఏమంటారు మీరు? ఏదో గుబులు పుట్టింది. ఏం గుబులు పుట్టిందంటే తన భార్యని అంటే రాణిని అందరి మీదకి తీసుకొచ్చి తన సౌందర్యాన్ని చూపిమని. వాస్తి, రాణి పేరేమ్మా తెలుగులో? వస్తి ఓకేలేండి. కొద్దిగా నేను ఇంగ్లీష్ బైబుల్ చదువుతాను కాబట్టి కొద్దిగా అట్లా ఉంటుంది నాకు. వస్తి రాణి, వస్తిని పిలిపిస్తాడు. వస్తి నువ్వు వచ్చి నీ సౌందర్యాన్ని చూపిమన్నప్పుడు వస్తికి చాలా కోపం వస్తుంది. ఇవన్నీ చల్లవన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళు అన్నారు, నువ్వు పిలిస్తే రాలేదు కాబట్టి ఈమె రాణిగా ఉండడానికి వీలు లేదు. అది స్టోరీ. వెంటనే రాజుకి సజెషన్ ఇచ్చాడు. రాజు ఆజ్ఞ విడుదల చేశాడు. ఏమనంటే, నా కొరకు రాణి కావాలి. సో ఏం చేయాలా? ఈ 127 భారతదేశానికి కూడా వచ్చింటుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ అప్పుడు. ఏమని? అందమైన వారిని, సౌందర్యవంతులు, సౌందర్యమైన కన్యకలను తీసుకురండి. వారిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలా? అంతఃపురంలో పెట్టి ఏం చేయాలంట? 6 నెలలు గోపరసంతో 6 నెలలు సుగంధ ద్రవ్యాలతో ఆమెను కడగాలంట. అంటే ఆమెను స్నానం చేపిల్లంట. ఎవరిని? కన్యకని చేపించిన తర్వాత ఆమెను వాళ్ళందరినీ ఒక ఆమె కాదు అనేక మంది వచ్చారు. వాళ్ళందరినీ రాజు ముందరికి తీసుకురావాలా. ఆ వచ్చిన వాళ్ళలో రాజు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వారు అంతఃపురం నుంచి ఎక్కడికి వెళ్తారు? రాజగృహంలోకి వెళ్తారు. అంతఃపురం వరకు వచ్చి రాజగృహంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలా? వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలా. అర్థమైందా? ఇది చేసిన తర్వాత రాజు ముందు నిలబడినప్పుడు ఓకే అనాలా. లేకుండా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళరు? రాజగృహంలోకి. రాజుతో సంసారం చేయడానికి వీలు ఉండదు. ఇది ఈమె జీవితం వెనకాల దాగి ఉన్న ఆత్మీయ అర్థము మనం ఈ 2 వారాలు మనం చూసుకోబోతున్నాం. ఓకేనా? సో గుడ్. మీకు అర్థమైందా స్టోరీ? సో అంతఃపురంలో దాగి ఉండమన్నాడు దేవుడు. ఎవరిని? మనల్ని, ఇజ్రాయెల్ జనాంగాన్ని. ఎందుకు? వచ్చే విపత్తి నుంచి మనము రక్షించబడాలంటే. ఎక్కడ రాయబడింది? 26, 27 చదువుకున్న యెషయా గ్రంథంలో. అక్కడ దాగి ఉండాలా. మీరు ఎక్కడ దాగి ఉండాలా? రాబోయే అంత్య దినాల్లో శ్రమల్లో పాలిభాగస్తులు కాకూడదంటే, వచ్చే ఉగ్రతలో మనం పాలిభాగస్తులు కాకూడదంటే ఎక్కడ ఉండాలా? అంతఃపురంలో ఉండాలా. ఓకే, ఈరోజు మనం చూసుకుందాం. 3 విషయాలు నేను చెప్పాలా. 2 ఈరోజు చెప్తా. నెక్స్ట్ ఒక వాక్యము నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. అంతఃపురంలో ప్రవేశించేది ఎవరు? అది ఫస్ట్ పాయింట్ చూసుకుందాం. ఏమా అనుష? అంతఃపురంలో ప్రవేశించేది ఎవరు? అమ్మా, రెండవది అంతఃపురంలో ప్రవేశించిన వారికి చేసే కార్యాలు ఏంటివి? మూడవది కార్యాలు చేసిన తర్వాత జరిగేది ఏది? 3 పాయింట్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ మనం చూసుకుందాం. అంతఃపురములో ప్రవేశించేది ఎవరు? మీరే చెప్పాలి ఎవరు? 3:2 చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. కాబట్టి 2వ అధ్యాయం 3వ వాక్యం చదువు నేనా. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళు 2వ అధ్యాయం 3వ వాక్యమేనా? అందు నిమిత్తము సౌందర్యవతులైన, గట్టి చదవాలైనా మీరు చాలా డల్గా చదువుతారు. మీ బ్యాటరీ కూడా వీక్ అయిపోయింది. సౌందర్యవతులు
కన్యకలందరినీ ఎవరంట? సౌందర్యవతులు అందరినీ కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడుగా హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. ఓకే, ఇప్పుడు రండి ముందుకి. అన్ని ఇడిచిపెట్టండి, పక్కన పెట్టండి బైబిల్ అని అంటే మీరు మొదలు వినండి. 2వ అధ్యాయం 3వ వాక్యంలో సింపుల్గా అక్కడ అంతఃపురంలో ప్రవేశించే వాళ్ళు ఎవరంట? సౌందర్యవతులు. సింపుల్గా అనంతపురం భాషలో అందంగా ఉండేవారు. అమ్మా, మీరు అందంగా లేరనుకో యాడికి పోలేరు, అంతఃపురంలో నో ఎంట్రీ. ఓకేనా? అందుకే చాలా అందంగా ఉండాలా. నేను చెప్తున్నా మీకు, నేను ముందర చూడండి. క్రిస్టియన్స్లో అతి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ అందం గురించే. పెద్ద కన్ఫ్యూజన్ ఇదే. అసలు ఈ పదం అంటేనే లైక్ దీన్ని బిర్యానీ చేసి మర్డర్ చేసి పెట్టేశారు ఈ పదాన్ని. ఏ పదాన్ని? అందము. సౌందర్యం అంటే అదే, సౌందర్యము అందము కదా. అందరికంటే ఎక్కువ ఈ పదాన్ని తీసుకొని కత్తితో పొడిసి పెట్టింది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? క్రైస్తవులే. మీరు ఒక మాట చెప్పండి, అందాన్ని ఇచ్చింది ఎవరు? నిజమా? దయ్యం కదా. దయ్యం యాది ఇలే ఏంది ఇలే వాడు. దేవుడు ఇచ్చిన దాన్నే చెడగొడతాడు వాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఇచ్చిన అందం మనకు, మీ అందాలు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. సైతాన్ నుంచి రాలా, దేవుని కృప ద్వారా మీకు ఇచ్చిన అందం మీకు ఇవ్వబడింది. దాన్ని ఇంకా బాగా చేసుకోవచ్చు మనము వాక్యం ద్వారా. చెప్తున్న ఆదివారం ఇంటానే ఉన్నాం. అందుకనే అందాన్ని చూసి ఇంటారా క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా గందరగోళం పడి ఉంది. ఎందుకంటే అందాన్ని గురించిన కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు ఎందుకు రాయబడింది, ఎలా తీసుకోవాలని తీసుకోక దాన్ని తీసుకోకుండా విధానంలో తీసుకున్నారు. కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఉదాహరణకు ఒక వాక్యం చూపిస్తా, దీనికి డెడ్ ఆపోజిట్ వాక్యము. ఆయనైతే చూసనుకోవట్లే ఎవరు కావాలంటున్నాడు? అందగత్తెలు కాల, సౌందర్యవతులు. బైబిల్లో ఏం రాబడింది? సపోజ్ 31:26 సామెతల గ్రంథం చదవండి. ఎవరన్నా 31:30 చదవండి. చదవాలి గట్టిగా. అందము మోసకరము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇంకా ముందు కూడా చదివేసి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అది దీన్ని తీసుకొని కొంతమంది ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే, పిల్లరా, అందం ఇచ్చింది దేవుడు. ఆ పదం, ఆ వాక్యం అక్కడ రాయబడ్డానికి వేరే ఉంది కాంటే, అది ఉంది. ఆ వాక్యం దేవుని వాక్యమే. దాన్ని పట్టుకొని నువ్వు ఈ భూమి మీద, ముఖ్యంగా స్త్రీల గురించి అనుకుందాం, పురుషులు కూడా చెప్తాను నేను మీకు. మనం చాలా అందంగా ఉండాలి పిల్లరా, చాలా శుభ్రంగా ఉండాలా, చాలా బ్యూటిఫుల్గా మన జీవితాన్ని భూమి మీద గడపాలా. మనము వెలుగై ఉన్నాం, అన్యజనులకు మనం మార్గమే ఉన్నాం. మనల్ని చూసి నేర్చుకోవాలా. ఏ ఏరియాలోనా సరే, అది ఆత్మను గురించి, మనసు గురించి, శరీరం గురించి కూడా. కొంతమంది ఈ వాక్యాన్ని తీసుకొని అందము వ్యర్థము, సౌందర్యం, అందము సౌందర్యము అని చెప్పేసేసి ఎన్ని ఫ్యామిలీస్లో కష్టాలు, చెప్పుకోలేని దుఃఖంలో ఉన్నారు తెలుసా. నేను చెప్పండి మీకు, బంగారు వేసుకోవాలా వేసుకోకూడదని నా పని కాదు అదే. మీరు వేసుకుంటారు వేసుకోండి, నాకు తెలుసు. మీరు బైబిల్ చదివి నిర్ణయం చేసుకోండి. చాలా చోట్ల ఈ వాక్యాన్ని పెట్టుకుని అందం మోసం. ఎందుకు ఇచ్చాడు మళ్ళీ ఆయన అందము? ఎందుకు ఇలా మనం పంది మాదిరి పుట్టింటే? యాదో వాక్యాన్ని తీసుకొని ఊరు వేసుకుంటారు చాలామంది. చాలామంది పిల్లరా, నేను చూశాను, చెప్పకూడదు కొన్ని విషయాలు, కానీ మీ అర్థంగా చెప్పాలా నేను. హలో, కొంతమంది భార్యలు చిన్న వయసు ముసలోళ్ళు ఉన్నట్టుంటారు వాళ్ళు. కొన్ని చోట్ల క్రైస్తవులని చెప్తాను నేను చూశాను నా కల్లారా. ఆ బ్రదర్ బాగుంటాడు, బాగా ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉంటారు. నేను ఎవరు ఏం కదని చెప్పను.
హలో, ఈమె మాత్రము ఒక ఓల్డ్ ఉమెన్ మాదిరి పోతూ ఉంటుంది. ఎందుకు? అరే తల ఎంటికలు తెల్లగానే, ఈ మధ్య తిండి అట్లుంది, 30 దాడుతానంటే తల ఎంటికలు స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు పెయింట్ కొట్టు దానికి. హలో, వింటానారా? ఎందుకురా చిత్రహింసలు పెడతావు భర్తని? నా ఫ్రెండ్ వాడు ఉండే పిల్లరా, చాలా హ్యాండ్సమ్ వాడు. ఎవరు అనరు, నేను చెప్తాను, వాళ్ళు కొంతమంది ఉన్నారు, నాతో ఉండేవాడు, క్లోజ్గా ఉండేవాడు, భలే బాధపడేవాడు. వాళ్ళు వేరే డినామినేషను పిల్లరా, ఎంత అన్యాయంగా ఉంటారంటే చెవుల్లో అంటే నేను బంగారు మళ్ళీ నా గబ్బులు లేపారు నా పేరుని పోయి బయటికి పోయి బంగారు వేసుకొని వాళ్ళకి ఎంత తిడతారో తెలుసా మా పాది. నువ్వు వేసుకోపోయి నాదేం పోతుంది, నేను ఇలా నీకు బంగారు నేను. హలో, నా పాయింట్ ఈడ వేరే ఉంది. ఆ వాక్యాన్ని పట్టుకొని పిల్లరా, అతను నా ఫ్రెండ్, అతను పాపం చాలా టిప్ టాప్ ఉండేవాడు. వాడు తన భార్యతో పోతే ఎట్లుండే, ఏదో వాళ్ళ అమ్మ పోతుంది అనిపించేది తోడు పక్కన. నిజం, వాడు శారీ అది, ఆ తర్వాత ఆ ముఖానికి క్రీమ్లే, ఆ ముఖానికి ఏదో ఏళ్ళు కదరా నాయన, దేవుడు ఇచ్చాడు కదా. హలో, ఓల్డ్ ఉమెన్ మాదిరి. కొంతమంది ఈడు కూడా చూసినా, నేను చెప్పకూడదు. హలో, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, కారులో తిరుగుతున్నారు, వచ్చేదేమో కారులో, పోయేది కారులో, ఫేస్ మాత్రం అదేదో శత్రువు ఇచ్చినట్లుగా ఆ ఫేస్ని, దానికి ఏంది పోయిరు. అరే చలికాలంలో నార్తులో అట్లా చోటు ఉంటే చల్ల గాలికి అది పగులుతుంది ముఖము, నువ్వు దాన్ని ఏంది పడి అదే శత్రువు మాదిరి చూసి ఎట్లా, అది పగిలి పిగిలి ఏమేమో అయిపోయి 30 ఏళ్ళకే నువ్వు ఒక అవ్వ మాదిరి తయారైతే ఎట్లా చెప్పు. దానికి మంచి క్రీమ్ రాసి దాన్ని మంచిగా పెట్టాలా. ఆ తర్వాత తెల్లంటికి రోజు నువ్వు కలర్ కొట్టు, ఎవరు తండ్రి? ఏమనంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అట్లా ఉండకూడదు. మంచిగా తల చేసుకోవాలా, క్రీమ్ పూసుకోవాలా, అమ్మా అర్థమైందా? మంచి బట్టలు వేసుకోవాలా. కొంతమంది దుర్మార్గులు స్నానం కూడా చేయరు. హలో, కొంతమంది పొద్దున ఒకసారి స్నానం చేస్తారు, అది కూడా ఏదో దయతో, అంతే ఎవరి మీద దయ తెలిసి. రే నువ్వు దినమంతా అట్లు ఎవరు ఆ ఫోటో ఆఫ్ చేయడం మాది. హలో, ముందు చూడండి, నేను మీకు అంట, పొద్దున స్నానం చేసిపోయావు, దినమంతా ఎంత వర్క్ చేస్తావు, అక్కడ ఇక్కడ తిరుగుతావు, సాయంత్రం వచ్చి స్నానం చేయలేదా? చాలామంది వస్తారంటే కిచెన్లోకి దూరుతారు. పశువులా మనుషులా? అంటే ఏమనుకోద్దని, తప్పుగా అనుకోద్దని నేను సమజేశాను. అమ్మా, మనం ఏమైనా పిగ్గా? వస్తాంటే ఆడ దూరుతారు, కిచెన్లో దూరుతారు. పోతారు, చేయకండి రా నైనా. పరిశుద్ధాత్మ దేవుని ఆలయం మీరు. అలో, ఇవన్నీ దేవునికి చాలా కన్సర్న్ ఇవి. ఎట్లా వస్త్రాలు వేసుకునే వాళ్ళు దేవుడు. పాత నిబంధన చూడండి, ఈవెన్ కొత్త నిబంధన యేసుప్రభు ఎట్లుండేవాడు, శిష్యులు ఎట్లుండేవాళ్ళు. ఆ సినిమాలో వాళ్ళు బైబిల్ స్టోరీలు చూసారో, వాళ్ళు కొద్దిగా విచిత్రంగా తీస్తారు. వాళ్ళు ఏదో జంకానం కప్పుకునే వాళ్ళు, అబ్రహాము ఏదో బీదోడు మాదిరి. బైబిల్ అంటుంది ఆ ప్రాంతంలోనే దని కూడానే. ఈయన చైనా వేయరు ఆయనకి, మెల్లో బెడ్షీట్ వేసింటారు, ఏదో చినిపోయిన బెడ్షీట్ అబ్రహాంకి. అది మనం దాన్ని చూసి అందము వ్యర్థము సౌందర్యము ఏమో మీకు తెలుసు మోసమని మనం ఇక్కడ రగ్గు కప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. హలో, అట్లా ఉండకూడదు. మంచిగా తినాలా, తిండి నీట్గా ఉండాలా, మంచి బట్టలు వేసుకోవాలా, స్నానం చేయాలా టైం టు టైము. కొంతమంది ఎట్లుంటారు భర్త, మొగోళ్ళు ఏం తక్కువ బ్రదర్, ఎట్లుండ నీట్గా ఉండాలమ్మా. కొంతమంది మీసాలు నోట్లోకి పోతుంటాయి. వాళ్ళ అన్నం తింటే సాంబారు, పప్పు, చట్నీ అన్నీ పైన ఉంటాయి. కొంతమంది గడ్డం లే, అసలుకి ఎవరినో చూసి ఎందుకురా మనం అట్లుండేది. ఎవరో వాళ్ళు ఏదో గడ్డం పెట్టుకుంటాడు, మీసాలు పెట్టుకుంటాడు, పెట్టుకుంటాడో లేదో ఏం మనకేలా. బైబిల్లో దేవుడు ఎట్లుంటాడు అట్లా ఉండాలి కదా, శుభ్రంగా ఉండాలి కదా. కొంతమంది మొగోళ్ళు, అరే నువ్వు పెదవులు నీట్గా కట్ చేసుకోండి. అది కూడా నేను చెప్పాలి చూడు, నిలబడి కట్ చేసుకొని ముద్దు పెట్టేవాడు ఎట్లరా భార్యకి, అది కూడా చెప్పాలి. ఇంక నేను నువ్వు పెడతానో మీ ఎంటికలు పెట్టుకుంటాయా ముద్దు? ఏమంటావు శరత్ పాపం నున్నకి తీసి పెట్టినాడు చూడు. ఇంక హలో, ఆమె గురించి ఎవరు మాట్లాడతారు? నేను మాట్లాడుకోండి చెప్పు. హలో, సిగ్గుందా మీకేమన్నా? అంటే ఏమనుకోద్దండి,
హలో, కట్ చేసుకొని కరెక్ట్గా పెదవులు కరెక్ట్ కట్ చేసుకోండి, ట్రిమ్ చేసుకోండి. గడ్డం ఏంటి ఇది? ఏదైనా మీది అరణ్యమా? మీ మొగం ఏమన్నా అరణ్య యాత్రనా? అది నీటికి ట్రిమ్ చేసుకొని మా వానికి చెప్తాంట, కొనుక్కొని పెట్టుకోరా అది సామాన్ అని. బయటికి పోతే 100-150 రూపాయలు బిక్కుంటారు వాళ్ళు. నీటికి ట్రిమ్ చేసుకొని ఉండండి, కట్ చేసుకోండి. ఒక భార్యకి ఒకే భర్త ఉండేది కొత్త నిబంధన ప్రకారము. నువ్వు నీ పెదవులే కనపడుకుంటే ఎట్లా ఆమెకు? ఎంత ఇబ్బంది అవుతుంది సిస్టర్ కదా. హలో, జోక్ కాదు. ఆడకూతుర్లు చెప్పుకోలేరు పాపము. ఈ దుర్మార్గుడు చూసి ఎట్లా ఉంటాడో, విచిత్రం అంతా. గడ్డం ఏడపోతుంది, ముఖం ఏడపోతుంది, మీసాలు ఏడపోతున్నాయి, జుట్టు ఏడపోతుంది. ఆమె చూసి అనుకుంటుంది ఎంత దుర్మార్గుడిని చేసుకున్నాను. హలో, నీట్గా ఉండండి, కట్ చేసుకోండి ప్రాపర్గా. హలో, ఎవరు మా ఆ కోటలో ఉండేది అంతఃపురంలో? అమ్మా నీట్గా దివ్య కింద చూసాను పాపం. నేను ఎవరమ్మా అంటే ఎవరు బాధ వాళ్ళది. హలో, మరి నీట్గా ఉండండి, స్నానం చేయండి. బ్రదర్స్ బయటకు వస్తున్నాయి, ఇంట్లో నుంచి వస్తున్నాయి. ఇంకా మిగతా ఊరు చెప్పమంటారా? పడుకో, స్నానం చేసి నీటికి పడుకోవాలి మనము. దేవుని ఆలయం మనము. పందులా ఇష్టానుసారంగా జుట్టు పెట్టుకుని ఇష్టానుసారంగా ఎట్లంటే అట్లా ఉండేదాన్ని. అమ్మ ఆడోళ్ళు మీరేం తక్కువనా? ఇక మీ చెప్పాలి మీకు. నేను ఇంకా కొంతమంది పక్కన పోతే మూడ్చబడిపోతారు, ఆ టైప్లో ఉంటారు కొంతమంది. లేడీస్ ఏం తక్కువని వాళ్ళ పొద్దున్నేదో లేచి స్నానం చేయడమే, ఆ మ్యాక్సీ వేసుకుంటారు. ఇంకా వాడు దాంట్లోనే పడాలి అంతే. అది 24 నెక్స్ట్ ఇయర్ 24 అవర్స్ వరకు అదే దాంట్లో, పప్పు దాంట్లోనే, చారు దాంట్లోనే, మీకు వచ్చే చెమట దాంట్లోనే, ఈ మొత్తం నానాదంతా దాంట్లో ఉంటుంది. హలో, మంచిది కాదు అది శుభం కాదు. మీరు నవ్వుతున్నారు కానీ చాలా డేంజర్ అది. ఎంతోమంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య చెప్పుకోలేని వేదన ఉంది. ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రూత్. మీరు నవ్వుతున్నారు కానీ సిస్టర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా అవసరము మీరు నేను అందంగా ఉండడము వాక్య ప్రకారము. అది వేరే, నేను దాంట్లోకి వస్తాను. ఎందుకు ఆ వాక్యం రాయబడిందో చాలా చోట్ల రాయబడింది అందానికి ఎట్లా ఉండాలో మనిషి అని. కానీ అందంగా ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించిండేది. చూడండి, పక్షులు ఎంత అందంగా ఉన్నాయో, జంతువులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వాళ్ళందరికీ మనం దేవుళ్ళము. వీఆర్ ద హైయెస్ట్ క్రియేషన్. పర్ఫ్యూమ్ వాడాల మీరు, నేను ఇంకా నేను అన్నీ చెప్పలేను. మీ కంపెనీ పేర్లు అవన్నీ మీరు పెట్టుకోలేవే. పొద్దున్నే లేడీస్ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. దీనివల్ల చాలా దెబ్బ పడుతుంది మీకు. సాతాను కాసుకున్నాడు ఏ కుటుంబాన్ని పాడు చేయాలని. ఆ తర్వాత ఇవన్నీ తప్పేం లేదు కదా, మనం మేకప్ చేసుకోవడం కానీ లైక్ ప్రతిదీ ఇంకా మీకు తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంకా నేను ఇంక అవన్నీ చెప్పకూడదు మీకు ఇక్కడ. ఎందుకు ఆ వ్యక్తి కొంతమంది ఉంటారు కదా, ఐ మీన్ లైక్ భార్యాభర్తలు పోతా అంటారు. ఎవరైనా ఆడమైపోయింది అనుకో, వీడు ఈమెను చూసి అట్లా చూస్తుంటాడు. ఎందుకు చూడాలరా? ఎందుకు చూడాలా? అన్నీ సైతాన్ మీద వేయిద్దండి. నువ్వేం పెద్ద, నువ్వు కరెక్ట్గా ఉంటే ఎందుకు చూస్తాడు అట్లా? శుభ్రంగా ఉండాలి, మనము అందంగా ఉండాలా. దేవుడిచ్చిన అందం మనకు ప్రాపర్గా ప్రార్థన చేసి ఇంకా అందం తెచ్చుకోవాలా. పక్షిరాజు వల్లే రోజు రోజుకి అందం పెరగాల నీలో. అర్థమవుతుంది నైనా? బాగా ఉండాలి నైనా. బ్రదర్స్ బాగుండాలా, సిస్టర్స్ ముఖ్యంగా మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. మీరు ఏదో నవ్వి అయిపోయింది అనుకోవద్దండి. చాలామంది భర్తలు ఈరోజు చెప్పుకోలేక భార్యకి స్నానం చేయి, మంచిగా ఉండు, అందం చెప్పుకోలేక బయటికి పోయి కుమిలిపోయాలు ఉన్నారు. నాకు ఈడైతే ఎవరు పరిచయం కాలేదు కానీ కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉంది కానీ నాతో మాట్లాడరు. ఢిల్లీలో నా బరాబర్ నా ఏజ్ వాళ్ళు ఉండ్రి కొంతమంది, నా ఫ్రెండ్స్, చిన్న పైన కింద వాళ్ళు. రియల్లీ వాళ్ళు చాలా బాధపడతాను. నాతో చెప్పుకొని నాకు బాగా గుర్తున్నాయి పిల్లరా. నేను పోయి కౌన్సిలింగ్ చేసిన దినాలు ఉన్నాయి. భర్త ఎట్లా చెప్తాడు భార్యకి? స్నానం చేయాలా, ఇట్లా పెట్టుకుని నాకు ఇవి ఇష్టం. కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఉన్నాను. కొంతమంది ఏందిరా ఇది ఈమె అన్నట్లా ఒక శాపం నాకు ఈమె అనుకుంటారు. నేను చెప్తున్నా మీకు, దేవుడు సృష్టించాడు భార్యాభర్తల్ని. వాళ్ళిద్దరి శరీరాలు చాలా అవసరం దేవునికి. ఒకరి శరీరం ఒకరి కోసం సృష్టించబడింది. బైబుల్ క్లియర్గా చెప్తుంది, భార్య నీ శరీరం నీ భర్తది.
నీది కాదు. భర్తకి దేవుడు అన్నాడు, నీ శరీరం నీ భార్యదే, నీది కాదు అది. అందుకే ఇన్ని మాట చెప్పాను, నీట్గా ఉండాలని, క్లీన్గా ఉండాలని. తల నుంచి అరికాల వరకు నీ షేవింగ్ కానీ, నీ కటింగ్ కానీ, నీకు బట్టలు కానీ, నువ్వు వేసుకునే బట్టలు కానీ, నీ దేహము నీది కాదు, ఇష్టానుసారం పెట్టుకునే దానికి. నీ భర్తది అదే. నువ్వు తప్పు చేసినప్పుడే సాతాను నీ కుటుంబంలో దూరుతాడు. తప్పుగా అనుకోద్దండి. అట్లా చెడ్డ చేసేవాళ్ళు ఎట్లుంటారు చూడండి. వాళ్ళు మీకుందా లైట్ వెలుగుతుందా? నేనేం చెప్తాను, ఆ చెడ్డ మార్గంలో ఉండాలి చూడండి. కావాలనే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. వాళ్ళ మాటలు అట్లే ఉంటాయి, వాళ్ళ బట్టలు అట్లే ఉంటాయి. నువ్వు నీ భర్త కోసం ఉండేది. అసలు నీకు ఎందుకు సృష్టించాడు తెలుసా దేవుడు? అమ్మా, నీకు భార్యగా ఎందుకు సృష్టించాడు దేవుడు? స్త్రీగా ఎందుకు సృష్టించాడు దేవుడు? నిన్ను పురుషుడిగా ఎందుకు సృష్టించాడు? మీ ఇద్దరి శరీరం కలవాలనే. నువ్వు చూస్తే స్నానమే చేయవు, నువ్వు చూస్తే శుభ్రంగా ఉండవు, నువ్వు చూస్తే అసలు ఒక పశువు కంటే హీనంగా ఉంటారు కొంతమంది. చాలా చాలా అది పరిశుద్ధాత్మని బాధ పెట్టేది ఇదే. బైబిల్ చదవరు, తెలియదు, యాదో వాక్యం పెట్టుకుని అందము ప్రతి దానికి ఆ వాక్యం అప్లై చేసి శుభ్రంగా ఉండాలా. కానీ అదే సమయంలో ఎందుకు మళ్ళీ ఈ మాట చెప్పబడిందంటే, బైబిల్ అనేక చోట్ల పౌలు ఖండించాడు, పేతురు ఖండించాడు, అందాన్ని బట్టి, బట్టలు బట్టి. ఎందుకు? ఉదాహరణకు చెప్తాను చూడు. కొంతమంది ఉంటారు అందముతోనే సమస్తము సాధించవచ్చని, అంటే భర్తనే అందం ద్వారా సాధిస్తామని కొంతమంది ఉంటారు. ఎవరో చెప్పారు, 25,000 రూపాయలు జీతం వస్తే ఆ అమ్మ యవ్వనస్తురాలు 25,000 ఆ పాప బట్టలకి ప్రతి నెల బట్టలకి తన బ్యూటీ పార్లర్కే సరిపోతుందని. అది మళ్ళీ ఎక్స్ట్రీమ్. అది ఆ అందం గురించి బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఒప్పుకునే అందం ఏంటంటే నీతిలో ఉండే అందము. శుభ్రత గురించి నేను ఇంతవరకు మీతో మాట్లాడండి. అది ఇష్టానుసారం ఖర్చు పెట్టండి పోయి అని చెప్పడంలా బైబిల్ ఒప్పుకోదు. ఓకేనా? ఏ అందము గురించి ఇక్కడ అంటాండేది? బైబిల్ అంటాండేది అందము వ్యర్థము, సౌందర్యం వ్యర్థము, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థమని. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయంలో ఏ అందం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ దైవజనుడు. 1 పేతురు 3వ అధ్యాయం చదవండి ఎవరైనా పిల్లరా. 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మొదటి నుంచి చదవండి, తొందరగా చదవాలా. అటువలే స్త్రీలారా, ఎటువలే చాలాసార్లు చెప్పాను నేను. అటువలే ఎందుకు స్టార్ట్ అయింది? అటువలే ఎందుకు స్టార్ట్ అయింది చెప్పరు ఎవరు? పైన యేసు ప్రభు గురించి రాయబడింది. రాస్తూ కిందికి వచ్చి యేసు ప్రభుతో మిమ్మల్ని పోలుస్తున్నాడు పేతురు. అటువలేనంటే ఎటువలే? యేసు ప్రభు వలే. ఏం చేయాలంటే యేసు ప్రభు వలే చదువునైనా. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. చూసారా, మీ స్వపురుషులు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు నైనా గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇక్కడ చూసి కాంటెక్స్ట్ చూస్తే నీ భర్తను నువ్వు రాబట్టే విషయం గురించి రాబడుతున్నాడు ఇక్కడ రాస్తున్నాడు పేతురు. ఎట్లంటే నీ భర్తను రాబట్టేది జడల వలన, బట్టల వలన, దీని వలన నువ్వు రాబట్టలేవు. నీ భర్త శుభ్రంగా ఉండాలా, అందంగా ఉండాలా, దేవుడి చెడు ఇంతవరకు చూసుకున్నాం మనము, ఓకేనా? కానీ నీ యొక్క అక్షయ అలంకారం ఏది? లోపల నీ హృదయపు అలంకారం నీ భర్త కోరుకునేది, అదే నీ భర్తతో నిన్ను సంసారం చేయనిచ్చేది. ఇది కూడా చాలామంది స్త్రీల్లో ఒక ఆలోచన ఉంటుంది, నేను అందంగా ఉన్నా, దీనివల్ల నా భర్త నా కింద ఉంటాడు, లేదా నా భర్త నేను చెప్పినట్టు చేస్తాడని. జరగదు అది. ఆ మూర్ఖత్వంలో ప్రపంచం ఉంది. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు కూడా ఉన్నారు. నీ భర్త నిన్ను అహర్నిశలు ప్రేమించి నిన్ను గుండెల్లో పెట్టుకోవాలంటే ఈజీ వే దేవుడు చెప్పేశాడు. క్రైస్తవులతో ఉండే బుద్ధిహీనత ఏంటంటే వాళ్ళు చదవరు, దీన్ని పట్టించుకోరు అసలుకి. నువ్వు ఎప్పుడైతే నీ భర్త ఎదుట నువ్వు ఒక దయగల వ్యక్తిగా ఉంటావో, ప్రేమగల వ్యక్తిగా ఉంటావో, సపోజ్ ఏ ఇన్సిడెంట్ ఇంట్లో జరుగుతానో కూడా నువ్వు క్షమించి హృదయం కలిగి ఉండాలా, కనికరంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణ చెప్తాను చూడండి, మీ భర్త వచ్చి ఏదో ఆఫీస్లో గురించి చెప్పాడు అనుకో,
నువ్వు ఇమ్మీడియట్లీ నీకు రావాల్సింది అది ఇది కాదు. మన దేవుడు మనకున్నాడు, మన దేవుడు నీకు సహాయం చేస్తాలే, మనకు సహాయం చేస్తాలే. మనం క్షమించాలా, దయ చూపాలా, అధికారుల గురించి మనము ప్రార్థిస్తా. ఎప్పుడు కనికరం గల మాటలు, క్షమాపణ మాటలు, నీ నోట్లో బ్యాడ్ వర్డ్స్ ఉండకూడదు. నీ భర్త నిన్ను గుండెల్లో పెట్టుకొని పూజిస్తాడు. ఇది భర్తను సంపాదించుకునేది. నేను చెప్తున్నా, ఈజీగా మీరు హ్యాపీగా ఫ్యామిలీ ఉండాలంటే పిల్లరా, ముఖ్యంగా లేడీస్ గురించి ర్యాపిడ్గా చెప్తున్నా. మీ భర్త మారిపోతాడని దేవుడు చెప్తున్నాడు అక్కడ. మీ యొక్క మాటలు ఉన్నాయే చాలా విలువైన, అది నీకు శాశ్వత అందాన్ని తెచ్చిచ్చేది. నువ్వు పోతూనే నీ భర్త అనుకుంటాడు, ఎంత బెస్ట్ పర్సన్ నాకు దొరికింది, ఓ ఈ వ్యక్తి నా జీవితం. ఎందుకు తెలుసా? కనికరం, దయ, జాలి చూపే వ్యక్తి నువ్వు. పగ, ద్వేషాన్ని, అబద్ధాలు మాట్లాడే వ్యక్తి కాదు, నీతిని మాట్లాడే వ్యక్తి నువ్వు. ఈవెన్ తనకు నొప్పించినా కూడా నువ్వు కరెక్ట్గా దేవుని వాక్యం చెప్పినప్పుడు పక్కన పోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీ భార్య రైట్, నువ్వు రాంగ్ అని. దేవుడు నువ్వు అలా మాట్లాడినప్పుడు భార్యగా పరిశుద్ధాత్మ దేవుడు నీ భర్తలో పనిచేస్తాడు. నేను ప్రాక్టికల్గా నా జీవితంలో చూశాను కాబట్టి చెప్తున్నాను. నిజం పిల్లరా, నేను కూడా భర్తగా నా భార్యకు ఉన్నాను కాబట్టి తను మాట్లాడే మాటలు చాలా నాకు పనిచేస్తాంట నా జీవితంలో. ఎప్పుడన్నా అంటే మనం నేర్చుకుంటాను, తనకు వెంటనే చెప్తా, ఇది చాలా రాంగ్ వర్డ్, ఇది ఈ వర్డ్స్, ఈ మాటలు మన మధ్య ఉండకూడదు. ఎవరి గురించి అయినా సరే, మీ భర్త మిమ్మల్ని గ్రేట్ రెస్పెక్ట్ ఇవ్వాలంటే మీకు నీ మాటలు ఇతరుల గురించి తను మాట్లాడినప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లరా. సపోజ్ మీ పేరెంట్స్ గురించే, వాళ్ళ పేరెంట్స్ గురించే అన్నాడు అనుకో, ఎంత తప్పు ఉన్న వాళ్ళు, నువ్వు వాళ్ళ గురించి చాలా దయతో మాట్లాడాలా, కనికరంతో మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు మార్చేదానికి కొట్లాటతో వాళ్ళ గురించి నువ్వు కంప్లైంట్ చేసే పనులు జరగవు. నువ్వు దయ చూపేలా, వాళ్ళ మీద కనికరం చూపేలా, ప్రార్థనలో నువ్వు దేవుని దగ్గర పోరాలి. ప్రభా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానా, ఇప్పుడు నీ బాధ్యత, నువ్వు చెప్పినట్టు చేయి. నాకు నా భర్త, నా అత్త విషయం, నా మామ విషయం, నువ్వు ఎగనిస్ట్గా పోతా ఉంటే దేవుడు నీతో దూరం ఉంటాడు, నీకు పని చేయడు. సో పౌలు ఏమంటున్నాడు, ఇక్కడ పేతురు అన్నాడు, అక్కడ పౌలు కూడా 1 తిమోతి 2వ అధ్యాయంలో అనుకుంటా మీరు పోయి చూస్తే అక్కడ అంటాడు ఆయన, ఇవి కాదు నీ భర్తను రాబట్టేది, నీ యొక్క మంచి హృదయం ఉంది, అది అందంగా ఉండాలా. లోపల కనికరము, దయ, జాలి, దీనత్వము, ఇవన్నీ ఉండాలి నీ దగ్గర. అది అసలైన అందం. ఎందుకంటే ఇదేం పెద్ద సైన్స్ కాదనుకోండి. ఎందుకు అట్లా రాస్తున్నానంటే, చాలామంది లేడీస్ అనుకుంటారు అందం వల్ల అని. భర్త దగ్గర ఏమందం ఉంది? అందుకే చాలామంది చెప్తారు కదా, అందంతో 1 సంవత్సరమే సంసారం చేస్తావు, సంస్కారంతో నువ్వు చచ్చిపోయేంత వరకు సంసారం చేస్తావు అంటాడు. అంతే, అందంతో నువ్వు 1 సంవత్సరం ఎక్కుతావు, ఆ తర్వాత ఇంట్లో ఇంకా మారణ హోమమే ఉంటుంది. ఎందుకంటే ఇంకేం అందం పనికొస్తుంది? తప్పుగా అనుకోదు. ఒక తండ్రిగా మాట్లాడుతాను మీతో, నేను మీ తండ్రిని. నేను ఏమందం దాచిపెట్టుకుంటావు భర్త దగ్గర? ఏమందం దాచిపెట్టుకున్నావని నీ అందాన్ని చూసి ప్రేమిస్తాడు ఆయన? ఒక ఆట వస్తువు అయిపోతావు. నేను చెప్తున్నా, నా బిడ్డలుగా మీకు చెప్తానా, అనుభవంతో చెప్తున్నా, నా ఏజ్ అనుభవంతో, నా వాక్యంతో, ఈ రోజు నుంచి అన్న స్టార్ట్, నీ నోరు పెదవుల్లో దయ, ప్రేమ, కనికరము, జాలి. అందుకే అటువలే అన్నాడు. ఎటువలే? కీర్తన వింటాను, అది ఎటువలే? క్రీస్తు వలే. ఎట్లున్నాడు ఆయన? ఆయన దూషింపబడి, అదే అటువలే అంటున్నాడు పైన. 2:20 చదివితే ఏం చదవండి ఎవరు? 21, 22 చదవండి ఎవరు? చదువునైనా 2:22 చదువునైనా. పాపం చేయలేదు, చూసారా? ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా. చూసారు పిల్లరా, ఆయన నోట్లో ఏం లేదంట, దూషించేవాడు కాదు, ఆయన శ్రమ పెట్టబడేవాడు. వాళ్ళ అత్తమామతో మీ అత్తమామ మిమ్మల్ని శ్రమ పెట్టచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, కానీ మీ నోట్లో కనికరం గల అటువలే ఉంటే నువ్వు నీ భర్త రాబడతావు నువ్వు వాక్యం లేకుండానే. నేను ఇంకోటి చెప్తున్నా మీకు, ఇక్కడ భర్తే కాదు పిల్లరా, మీ ఇన్లాస్ కూడా, మీ అత్తమామ,
మీ అమ్మ నాన్న, ఇంకా ఎవరైనా సరే నీ కన్సర్న్ దగ్గరలో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ నువ్వు అంటే గౌరవిస్తారు. నేను చెప్పకూడదని పాప ఆడ కూర్చోది ప్రీచింగ్లో, కానీ తనకు ఆ రివార్డ్ దొరకాలని చెప్తాను నేను. మాకు 5 years అయిపోయింది ఈరోజు, ఏమైంది ఇప్పటికి. ఆ పాపను చూసి నేను చాలా నేర్చుకున్నా. అంటే చర్చ్ మెంబర్ అని నా కోడలని చెప్తానని కాదు, కానీ యాక్చువల్లీ మా విషయంలో చూస్తే గిన మేము చిన్నది ఒడిదుడుకులు ఉంటాయనుకోండి భార్య భర్తల మధ్య, తన నోట్లో నేను ఎప్పుడు వినలే ఇంతవరకు నెగిటివ్ తన భర్త గురించి వినలే. నేను చెప్పకూడదు, కానీ ఇప్పుడు అవకాశం ఏదో మనసులో వచ్చింది చెప్తున్నాను నీకు. ఉండమాట చెప్తున్నా మీకు. మేమిద్దరూ ఆ పాపతో మాట్లాడితే భయపడతాం. ఆ భయం కాదు, ఒక గొప్ప వ్యక్తిత్వము. ఏదైనా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఎందుకంటే లోపల అందము. ఇలా దేవుని వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. 5 ఏళ్ళు అయింది మాకు, 6వ సంవత్సరము. ఎన్నడే కానీ మా నలుగురి మధ్యలో నేనే కొద్దిగా సంజాయిస్తాను, కానీ ఒక కూతురుగా కొడుకుగా వీళ్ళకి ఎన్నడే కానీ దేవుని సన్నిధిలో పోయి నా దేవుడు సాక్ష్యం సింహాసనం మీద కూర్చొని వింటాడు ఆయన. ఈరోజు వరకు ఏంటి అమ్మాయి, ఏంటి వీడు ఇట్లవాడు అని ఎన్నడే కానీ ఒక పదం దేవుని దగ్గర చెప్పిన వాళ్ళం కాదు మేము. దేవుని దగ్గర ఎప్పుడు ఏం చెప్తాం తెలుసా? కృతజ్ఞతలు తండ్రి ఇట్లా వ్యక్తిని మాకు ఇచ్చినందుకు. ఏమి ఆమె నాకేం బంగారు తెచ్చిలా మా ఇద్దరికి అంటారు ఏమో లోకపరంగా, ఏమంటారు కట్నం కాదు ఏదైనా కానీ 5 ఏళ్లలో తన యొక్క నోరు, తన యొక్క హృదయము, నోరు ఒకటే కాదు పైన ఒక మాట లోపల హృదయము. పిల్లరా నా దేవుడు నిజమైనోడు. పిల్లరా ఈరోజు నేను ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు నేను ఈ కుటుంబాన్ని చూసి కూడా ఎప్పుడు ముడిచిపోతా ఉంటా ఇద్దరిని. మన దగ్గర చాలామంది ఉన్నారు, మీరంతా ఇంకా ఒకరు నేను చెప్పకూడదు, బట్ బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. ఈ అందం గురించి మాట్లాడుతాండి అది. అట్లని చెప్పి క్రైస్తవులు చాలామంది మోసపోతానని తెలుసా? అట్లని చెప్పి దాన్ని ఎండగడతారు, క్రీమ్ పూసుకోరు, దాన్ని కలర్ వేయరు, లేదంటే సరే ఉండరు. మన చెప్పకూడదు, కానీ కొంతమంది చూసి ఓడిపోయిన వాళ్ళు ఆయన అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే వేరే రిలీజన్ వాళ్ళు ఏమనుకుంటారు? ఈమె సువార్త చెప్తా ఉంది, కానీ ముఖం చూస్తే ఓడిపోయిన ముఖము, తెల్ల ఇంటికలో ఏంది లేదు, ముఖం ఏంది లేదు, కలే ఉండదు. ఎందుకు? అందం మోసకరము. అదే మా వాక్యము. ఇట్స్ నాట్ లైక్ దాట్. అది కాదు చెప్తాను ఇది బైబిల్లో. నువ్వు అందంగా ఉండాలా, నీ హృదయంలో కూడా, నువ్వు ఆఫీస్లో ఏడున్నా కూడా నీ మాటలు, హృదయం, నీ ఆలోచనలు అందంగా ఉండాలి పిల్లరా. అది ప్రభు చెప్తాండి. అది ఉల్టా పోతాండారు, ముఖంలో ఏం పూసుకోరు, ఏం చేసుకోరు, ఆఫీస్లో కొట్లాట. అత్త కోళ్ళకి సరిపోదు. ఈడేం వేసుకోలే, తప్పుగా అనుకోద్దని నేను ఎవరిని ఎత్తేయడంలే, అది తప్పు. నేను అదేదో ఏముండవు కానీ ఇంటి నిండా కొట్లాటలే. అత్త కోళ్ళకి ఉరువే సరిపోదు. మళ్ళీ ఏముండవు, ఈడేముండవు, ముఖం మీద క్రీమ్ ఉండదు, తలలో కలర్ ఉండదు, శరీరం మీద చీర ఆమె అదేదో అది అన్నీ ఆడ చెప్తాం మనము తక్కువ రేట్లో. మంచిగా ఉండవు పిల్లరా. సో కష్టమ్మా. అట్లయితే అంతఃపురంలో దేవుడు ఎవరిని ఉండమంటున్నాడు? సౌందర్యం కదా పిల్లరా. ఆత్మీయంగా ఆలోచిస్తే నా సౌందర్యము ఆదాము పాపం వలన, మన పాపం వలన చెడిపోయింది కదా. ఏం రాబడింది? ఎఫెసీ రాసిన 2:1 పాపము చేత మనము ఎఫెసీ 2 చచ్చిన వారమే ఉండగా ఏమైంది? నేను ఏమైనా చదువుతారా? చూసారా, మన అందం పోగొట్టుకుంటే మనం చచ్చిన వారమే ఉన్నాం. కానీ ఏం చేశాడు తెలుసా? ప్రపంచంలో అందరికంటే అందగాడు ఎవరు చెప్పండి అమ్మా? ఎవరు అందగాడు? యేసు ప్రభు. పరమగీతాలు చదవండి ఎవరైనా, ఒక వాక్యం చదవండి నా కోసం. 5వ అధ్యాయం 10వ వాక్యం చదవండి ఎవరైనా. 5:10 చదవండి ఎవరైనా ఫాస్ట్గా పరమగీతాలు. ఆ తర్వాత యెషయా గ్రంథం కూడా ఎవరైనా తీసి పెట్టండి 53వ అధ్యాయం.
నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటి. చూస్తే మీరు చదువు ఇప్పుడు అంత అందగాడు ఏమైపోయాడు నీ కోసం నా కోసము, నీకు నాకు అందాన్ని ఇచ్చేదానికి. యెషయా గ్రంథం 53లో చదవండి ఏమైందో. 2-3 వాక్యాలు చదవండి. ఎవరైనా యెషయా గ్రంథం మైక్లో చదవండి. అయినా మైక్ తీసుకోండి ఎవరైనా ఉంటే టక్కని. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను. చూసారా, అంత మంచివాడు. 10,000 మందిలో అతి సుందరుడు మీ నా దేవుడు. మీరు నేను అట్లే ఉండాలి పిల్లరా. 10,000 మందిలో ఎట్లుండాలి సిస్టర్ మాధవి సిస్టర్? ఆఫీస్లో పోతే ఎట్లుండాలా మాధవి సిస్టర్ కదా? అందంగా ఉండాలి పిల్లరా. ఎవరికి పుట్టినది మనము? యేసు ప్రభుకే. మనం సృష్టింపడింది ఆయనలో. నేను అట్లా చెప్పి డబ్బంతా తీసి పెట్టేది బట్టలకి నువ్వు అట్లా స్టైల్ చల్లవు. పరిశుద్ధం దేవుడు ఉండడు అట్లా వాళ్ళతో, బడాయి వాళ్ళతో. పక్కింటి ఆమెతో నక్లీస్ తీసుకుంటే బడాయి వాళ్ళతో ఉండడు ఆయన. ఇంకా కావాలంటే నక్లీస్ పడేసాడు కింద ఆటోలో. నీకు బడాయి బాగా చేసి దానికి జాగ్రత్త ఉండాలి. మళ్ళీ నేను ఏదో చెప్తున్నాను 10,000 మందిలో అన్నప్పుడు పక్కింటి వాళ్ళతో నక్లీస్ తీసుకుపోయి, ఎదురింటి వాళ్ళతో గాజులు తీసిపోయి, వెనకలింటి ఆమెతో పట్టుచీర తీసుకొని ఇవి చల్లవు. ఆయనకు అన్నీ తెలుసు. నీవేంటో నీవు కాదు, వేరే వాళ్ళు ఏంటో. నో అది కాదు నేను చెప్తాను. అది అంత అందగాడు ఏమైపోయాడు నీ కోసం నా కోసము? స్వరూపమైనను సొగసైనను లేకుండా అయిపోయాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ఎలా తయారు చేశాడు ఇప్పుడు? అందమైన మీరు అనుకోవచ్చు ఏడందం సార్ నా భర్త నన్ను పట్టించుకో. నో నీ భర్త పట్టించుకుపోవడానికి కారణం అది. 1 పేతురు 3. ఇక్కడ ఆత్మీయ లోకంలో నువ్వు చాలా అందగత్తెవి. చదవండి కాసిన యోహాను సువార్త 10:7 అంటాడు యేసుప్రభు ఏం చేశాడు? ఆయన స్వరూపాన్ని వదులుకొని, ఆయన రూపాన్ని వదులుకొని, జాగ్రత్త చదవనైనా 17:22 చదవండి ఎవరన్నా. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నేను ఆయన మహిమను ఏం చేశాడు? ఆదాము ద్వారా అందం కోల్పోయినాం. ఇప్పుడు యేసు ప్రభు తన అందాన్ని కోల్పోయి ఈరోజు మనకు అందాన్ని ఇచ్చాడు పిల్లరా. ఆ తర్వాత చదువు నేను. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే. సరే ఎట్లా తయారేమో, నువ్వు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితిననియు లోకము తెలుసుకొనున్నట్లు. చూసారా, ఎప్పుడు ఏం చెప్పదు తెలుసా? యేసయ్యా నన్ను నీ దగ్గర మహిమతో నింపవుతాడు. అంతేమి కోల్పోయిన అందాన్ని తిరిగి ఇచ్చాను. ఆత్మలో, శరీరంలో, మనసులో అందగానిగా చేసావు, అందగత్తగా చేసావు తండ్రి. అంతేకాకుండా యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తాడో దేవుడు మనల్ని కూడా అంతే ప్రేమిస్తాడు. చూసారు ఎంత అందంగా తయారు చేశాడు అంటే. నేను ఆ పాయింట్ ఏమంటే, నువ్వు శరీరంలో అందంగా ఉండాలా, మనస్సులో అందంగా ఉండాలా. పేతురు, పౌలు అదే రాశారు అక్కడ. నీ మనస్సులో అందంగా ఉండాలా, అదే నీ మాట్లాడే విధానం, నీ లోపల కనికరం, దయ, జాలి ఉండాలా. ఆ తర్వాత నీ ఆత్మ ఎంత అందంగా ఉందంట? ఆయన మహిమతో నిన్ను అవును. ఆ తర్వాత ఆయన్ని ఎంత ప్రేమిస్తాడో యేసు ప్రభుని అంతే నిన్ను నన్ను ప్రేమిస్తాడు. సాతాన్ని ముఖం మీద కొట్టాలా. వాడు మాటికి వచ్చి అంటాడు నువ్వు ఆ పాపం చేసివి, నువ్వు వచ్చేసివి, అట్లా ఇట్లా డిస్కరేజ్ చేస్తాడు. ఈ వాక్యం ఎప్పుడు చెప్పాలా? యేసయ్యని ఎంత ప్రేమిస్తాడో నా దేవుడు నన్ను అంతే ప్రేమిస్తాడు. నా దేవుడు అంత మంచివాడు. నేను తప్పు చేసింటే నా ప్రభు రక్తం నన్ను కడిగింది. నా దేవుని దగ్గర ఒప్పుకున్నాను, నేను నా తప్పును ఒప్పుకున్నాను. నేను నా ప్రియుడు తన మహిమను నాకు ఇచ్చినాడు. నేను చాలా అందగత్తాను, చాలా అందగాన్ని నా దేవుని ఎదుట. నేను దేవుని యొక్క రక్తంతో అందంగా తయారు చేయబడిన వ్యక్తిని. పిల్లరా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అంతఃపురంలో ఎవరు నివసించగలరంటే అందంగా ఉండేవాళ్ళు, సౌందర్యంగా. ఏ విషయంలో? 3 విషయాల్లో కూడా. శరీరాన్ని అట్లా పాడు చేయకండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలేని. ఎవరు చెప్పారు నీకు? ఏది? ఆయనే బంగారులో ఉంటాడు. ఆయన ఇల్లే, ఆయన కంపౌండ్ వాలే జాస్పర్తో కట్టబడి ఉండేది, అతి మూల్యమైన డైమండ్స్తో కట్టబడి ఉండేది. హలో, ఆయన బంగారు వీధుల్లో ఉండే దేవుడు. ఆయన వస్త్రాలు చూసారా మీరు? ఎంత విలువైన వస్త్రాలు ఆయనవి. ఈడ భూమి మీద కూడా చినిపోయిన వస్త్రాలు వేసుకుని అనుకున్నాడు ఆయన. ఊరికే క్రైస్తవులు అర్థం చేసుకోరు పెట్టరు, ఊరికే గల్లీజ్ చేసి పెట్టేసి, క్రైస్తవుల్ని గల్లీజ్ చేసి పెట్టేసి. చాలా ఆఫీసుల్లో ఇప్పుడు జరుగుతానేది ఏంటి, టీచర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వీళ్ళని చూసి భయపడిపోతున్నారు వాళ్ళు. అసలు యేసు ప్రభు దగ్గర రాలన్నా కూడా
అంత కోల్పోయిన వాళ్ళ మాదిరి ముఖమంతా కోల్పోయి ఏంది లేదు, అసలు దిగాలుగా ఏదో పాపర్ పట్టినట్లు ఏం లేదు పిల్లరా. అది కాదు, అది ఆ అందం వ్యర్థము. అది పంది ముక్కుకి బంగారు కమ్మి వేయడము. నువ్వు కనపడితే పంది ఆకారమే నీది, మాటలు పందే, శరీరం పందే, మనసు పందే, ఆత్మ పందే. అప్పుడు నువ్వు ఏం చీర సిస్టర్ వేసుకుంటారు మీరు? కాదు, అది చీర, పట్టు చీర వేసుకొని చుట్టుకొని మధ్య పంది వచ్చినట్టు ఉండదు వాళ్ళకి. పల్లిలో వచ్చరా అనుకుంటారు, పారిపోతారు, దిక్కులు కోరు పారిపోతారు. నాకు తెలుసు బైబిల్లో రాయబడ్డాయి, నేను పాస్టర్, నాకు తెలుసు అందం గురించి ఆడాడు ఏమేమి రాయబడ్డాయని. పంది మాదిరి ఉండకూడదు మనము, అందుకే 3 వేరేలా చెప్పాను నేను. అట్లని చెప్పి చాలామందిని దేవుడు అంటే యేసుప్రభు అంటే పారిపోయేటట్లే చేయద్దండి. ముఖ్యంగా లేడీస్, జెంట్స్ కూడా అంతే. చెప్పాను కదా, మీసాలు నోట్లో పోతా అంటే ఎట్లుంటుంది? బాగుండదు అమ్మా. మంచిగా ఉండాలి మగోళ్ళు. ఇక్కడ చూసి చెప్తాను, ఆడోళ్ళ దిక్కు చూసుకొని మీ మగోళ్ళకి చెప్పండి కొద్దిగా అమ్మ, లేకుంటే కత్తిరించండి. రాత్రి ఆయన ఉన్నాడు సంసోను, ఆ టైప్లో మీరు దూరిపోండి. అసలుకి సంసోను ఏం చేసింది తెల్ల తెలుసు కదా మీకు, గుండు గీకేసింది, కీకి పెట్టేసేయండి. హెఫ్సిబా ఏమంటావు? సంసోనికి ఏం జరిగింది? దళైలా అంతే కదా. చంటి చాలా మంచి పిల్లడు, గంటైనా బయటికి రాడంట చూడ, బాత్రూంలో దూరితే. చాలా ఆనందం ఇది నాకే. జల్దీ రాలనైనా బయటికి, చర్చిలో ప్రజలు లేట్ అవుతారు మీ ఇంట్లో వాళ్ళు. అంత టైం పట్టదే. ఏం చేస్తా ఉంటాడు వాడు? పడుకుంటా కప్ప తీసి కొంచెం ఏమన్నా హలో ఓ 20 minutes ఏమన్నా స్లీపింగ్ మూడ్లోకి పోతా ఎట్లా ఆడ అది మొబైల్ పనిట్లా లేదు కదా. మళ్ళీ గంట సేపు ఏం చేస్తాంటో నేను, కెమెరా పెట్టని సిస్టర్ దాంట్లో. ఏమో ఆడిపోయిన తర్వాత ఏమన్నా పాకిస్తాన్తో మాట్లాడుతుంటాడు, ఏమో సీక్రెట్ ఏజెంట్ మాదిరి. సో టైం తక్కువ తీసుకోవాలా బాత్రూంలో. అమ్మా అసలైన అందం ఏడం తెలుసు మీకు? ఈడపిల్ల లోపల నువ్వు మాట్లాడే మాటలు, నీ యొక్క కనికరము, దయా, నీ అందాన్ని సృష్టిస్తాయి. నిజం చెప్తున్నాను పిల్లరా. దాంతోపాటు ఇవి ఉండాలి మనకు. ఓకే, రెండవది, టైం చాలా తక్కువ ఉంది, నేను 3 చెప్తానండి ఆ పాయింట్లో. 3 కష్టమే. రెండవది చెప్పేసి కొద్దిగా మళ్ళీ రేపు వారం తీసుకొని చదువునైనా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:2. రెండవది సౌందర్యం అయిపోయింది. రెండవది ఏంటి మా చదవాలి ఎవరైనా? మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు. 2 కొరింథీ 11:2 చదువునైనా. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా. చాలు ఇక్కడ చూసి చెప్పలేరా? కొద్దిగా చెప్తాను నేను, రేపు వారం తీసుకుంటాను, నాకు టైం తక్కువ ఉంది. మనం కాల్సిన 2-3 వీక్స్ తీసుకుందాం. చాలా డీటెయిల్గా పోలేదు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, చాలా పాయింట్స్ ఉన్నాయి దీంట్లో ఆ ఎస్తేర్ లైఫ్ గురించి. రెండవది కన్యక, జస్ట్ కొంచెం చెప్పి వదిలేస్తాను. ఏ రోజు యేసు క్రీస్తును మనం రక్షకుడు అంగీకరించాం పిల్లరా, మీరు నేను కన్యకగా చేయబడి ఉన్నాం పిల్లరా. బైబిల్ చెప్తుంది, మీరు నేను యేసయ్యను రక్షకుడు అంగీకరించిన మీరు నేను యేసయ్యకు ప్రదానం చేయబడి ఉన్నాం. అమ్మా ముందర చూస్తున్నారా? ముందర చూడండి ఆయన. మీరు నేను స్వపురుషుణ్ణి కలిగి ఉన్నాము. మీది నాది ఎంగేజ్మెంట్ అయింది. ఎవరు మన భర్త? యేసు ప్రభు. సంఘము ఆయన భార్య, ఆయన భర్త. నా ప్రధానం చేయబడి ఉన్నాను నేను, నువ్వు, మనం చేయబడి ఉన్నాము యేసు ప్రభుకి. మనకు స్వపురుషుడు ఉన్నాడు. అమ్మా స్వపురుషుడు జీవితంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబడతారు? ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది అనుకోండి, ఒక అమ్మాయికి ఎట్లుంటుంది అమ్మాయి? అమ్మా లేచినా కూర్చున్నా అంటారు, తిరిగినా ఏం 24 గంటలు 24/7 ఏమవుతుందమ్మా? ఆ వ్యక్తి యొక్క ధ్యానంలోనే ఉంటుంది ఆమె. అదే పరిశుద్ధమైన పవిత్రమైన రిలేషన్స్. ఒక అమ్మాయి ప్రధానమైన తర్వాత ఇది అయిందిలే అని చెప్పి వేరే వాని ఫోటో చూస్తుంది, వేరే వానితో ఫోన్లో మాట్లాడుతుంది, వేరే వాడిని కూడా కోరుకుంటుంది. ఆ దాన్ని ఏమంటారో తెలుసా?
ప్రధానం అన్నారు దాన్ని. ద్వితీయోపదేశకాండం 22లో ఏం రాబడిందంటే, అట్లా వాళ్ళని రాళ్ళు తీసి చంపేవాళ్ళు. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఎవరన్నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, ప్రదానం చేయబడిన తర్వాత ఆ అమ్మాయి ఎవరితోన్నా మాట్లాడుతుంది అంటే తెలిసే ఆ యొక్క ఊరి పెద్దలకి రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. ఒకవేళ ఆమె వేరే వ్యక్తితో వెళ్ళి ఇద్దరూ కలిసి పాపం చేస్తే ఇద్దరిని చంపేసేవాళ్ళు. అంత భయంకరమైన పనిష్మెంట్ ఉండేది. ఓకేనా? ప్రదానం చేయబడిన తర్వాత ఇంకోరు దగ్గర పోయేదానికి వీల్లేదు. ఓకే, ఇక్కడ వినండి జాగ్రత్తగా. మీకు నాకు ఎవరున్నారు ఇప్పుడు? స్వపురుషుడు ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఇంకో పరపురుషుడు కూడా ఉన్నాడు. ఎవరు వాడు? సాతాను. జాగ్రత్తగా వినంటారా? వాడు నీ కన్యత్వాన్ని దొంగలించాలనే అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ కన్యత్వాన్ని కొట్టేసేసి నీ ప్రియునితో నీ వివాహం జరగకుండా చేయాలని, నువ్వు చంపబడాలి అని. నీ కన్యత్వాన్ని పరపురుషుడు నీ స్వపురుషునితో వేరుపరిచి, ఆ పరపురుషుడు ఏం చేయాలని కోరుకుంటానంటే నిన్ను శరీర కార్యాల్లో వేసి నీ వివాహం జరగకుండా నీ కన్యత్వాన్ని పాడు చేయాలని అహర్నిశలు ఆ యొక్క పరపురుషుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన జీవితాల్లో. అందుకే 1 పేతురు 5వ వాక్యంలో ఏం రాబడి చదవండి. 18 నుంచి 19, 20 జస్ట్ చదివి నేను ముగిస్తాను. రేపు వారం మళ్ళీ మనం ముందు తీసుకుందాం, ఎందుకంటే చాలా బిగ్ సబ్జెక్ట్ ఇది. చదువు ఫస్ట్ చదువు నేను 5:8 నుంచి 5:8 నుంచి చదువు నేను. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. ఎందుకు సార్ మెలకువగా ఉండాలి? నేను పరపురుషుడు ఉన్నాడు నాయన. బంగారంలో ఇక్కడ చూడండి, ముందు చూడండి. నీ స్వపురుషునితో నీ విభేదము కలగజేసి వాడు నిన్ను తన స్వాధీనం చేసుకోవాలని, నీ కన్యత్వాన్ని తొలగించాలి అని. అందుకే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. చూసారా ఎవరి కోసం తిరుగుతాడంటే వాడు? మన కోసం. ప్లేరా, లోకంలో ఉన్న వాళ్ళందరూ వానికి అవసరం లేదు. అందరూ వాని పురుషుడు, వాడు అందరినీ వివాహం చేసుకొని ఉన్నాడు. కొలసి 1:13 ప్రకారము మనం వాని చేతిలో ఉంటేమే, వాని బానిసత్వంలో ఉంటేమే. వాడు ఒకప్పుడు భర్తగా ఉండని రాయబడింది. కొలసి 1:13 ప్రకారం మనల్ని విడుదల చేసి తన కుమారుని రాజ్యంలో ప్రవేశింపజేశాడు దేవుడు. కానీ అయినా ఆ పాము, వాడు ఆ యొక్క పరపురుషుడు ఈరోజు కూడా నిన్ను నన్ను వెంటాడతాడు. వాడు కారణం ఏమంటే వాడి యొక్క లక్ష్యమే ఎవరిని మృంగుదుమా, ఎవరిని తెగ్గొడదామా ఆ యొక్క సంబంధం నుంచి. ప్లరా, అంతఃపురంలో చేరిన నువ్వు నేను సురక్షితంగా ఉండాలి అంటే నువ్వు సౌందర్యవతిగా ఉండాలా. ఏ విషయంలో? ఆత్మ, శరీరం, మనసులో. రెండవది నీ కన్యత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఓకేనా? ఇక్కడ నేను స్టాప్ చేస్తానా? దయతో రేపు నెక్స్ట్ వీక్ మనం తీసుకెళ్దాం. కొద్దిగా 2-3 వారాలు పట్టినా సరే క్లియర్గా మనం మాట్లాడదు. 8:45 అయింది. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కృతజ్ఞతలు. చాలా లోతైన విషయాలు మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఎస్తేరు గారి జీవితం నుంచి ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నారు. నేను కొన్ని విషయాలు ఈరోజు చూసుకున్నాం. బైబిల్ స్టడీలో ఉన్నాం కాబట్టి రాబోయే వారాలు మేము చూసుకుంటుండగా మీరు మాకు సహాయం చేయండి. ఇంతవరకు విన్న విషయాల్లో ఏదాన్ని అలక్ష్యం చేయకుండా బిడ్డలు వాటిని పాటించడానికి మా అందరికీ సహాయం చేయమని మా ప్రభువు యేసుక్రీస్తుని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో ఈ సమయంలో పిల్లరా చిన్న అనౌన్స్మెంట్ నేను చేస్తాను మీకోసము.